డిగ్రీల కంటే కూడా జీవితంలో విజయం సాధించడం ముఖ్యమని, ఆ విజయాలు ఉన్నతంగా ఉండాలని ఆకాంక్షించారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. జీవితంలో డబ్బు సంపాదన అవసరమే అయినా జీవితంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం కర్తవ్యంగా భావించాలని సూచించారు. వినుకొండ విశ్వసాయి జూనియర్ కళాశాల, మహిళా జూనియర్ కళాశాల 7వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మనాయుడు కన్వెన్షన్లో జరిగిన ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోటీలో విజేతలకు చీఫ్ విప్ జీవి, మాజీ ఎమ్మెల్యే మక్కన బహుమతులు అందజేశారు. జీవి ఆంజనేయులతో పాటు మక్కను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. అనంతరం చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ, ఇక్కడ చదివిన వారు పోటీ పరీక్షల్లో ఎంసెట్లో మంచి ర్యాంకులు సాధించి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. మా నాన్న చిన్న రైతు, మక్కన మల్లికార్జున గారు నాన్నగారు చిన్న రైతు కుటుంబం. అబ్దుల్ కలాం గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాంటి మహానుభావులు ఎంతోమంది చాలా నిరుపేద కుటుంబాల నుండి వచ్చారు. వాళ్ళు కష్టపడి జ్ఞానాన్ని పెంచుకొని మంచి విశాలమైన దృక్పథం ఏర్పరచుకొని ఘనమైన విజయాలు సాధించారు, ఉన్నత శిఖరాలకు ఎదిగారు. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రచించారు. వాళ్ళంతా నాలాగా మీలాగా ఒక చిన్న రైతు కుటుంబం నుండి, పేద కుటుంబాల నుండి వచ్చేవాళ్ళని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. పులుపుల శివయ్య లాంటి గొప్పవాళ్ళు ఈరోజు మన గడ్డ మీద పుట్టారు. గుర్రం జాషువా గారు లాంటి వాళ్ళు ఈ గడ్డ మీద పుట్టారు. కాబట్టి ఈ ప్రాంతంలో మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి. మన వినుకొండ ప్రాంతంలో మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. మీ ప్రతిభ భవిష్యత్తులో వెలుగులోకి వస్తుంది. కష్టపడి పైకి రావాలనే ధ్యేయం మీ అందరికీ ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నా. డాక్టర్ అవ్వచ్చు, కొంతమంది ఇంజనీర్ అవ్వచ్చు, ఏదైనా ఉన్న ఆశయాలు అవసరమే. డాక్టర్ కాకపోయినా, ఇంజనీర్ కాకపోయినా ఒక మంచి పౌరుడిగా మన ప్రాంత అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం అవ్వాలని నేను కోరుకుంటున్నా. కొంతమంది డాక్టర్లు అవ్వచ్చు, కొంతమంది ఇంజనీర్లు అవ్వచ్చు, నాలాగా డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. డిగ్రీ ఫెయిల్ అవ్వడం పర్వాలా, లైఫ్లో సక్సెస్ అవడం ఇంపార్టెంట్ అని మన విద్యార్థులందరికీ నేను పిలిపిస్తున్నా. అందుకే డబ్బు సంపాదించడం అవసరమే, అలాగే జీవితంలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చుకోవడం మన కర్తవ్యంగా భావించాలి. మన వినుకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో మీ అందరి భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా కోరుతున్నా. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అవ్వచ్చు, కొంతమంది ప్రైవేటు పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు. ఎవరు ఏ బాధ్యతలో ఉన్నప్పటికీ మీ ఇష్టమైన రంగాన్ని ఎంచుకోండి, దానిలో అత్యున్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నా. చివరిగా ఒక్కటి మర్చిపోవద్దు, మన జన్మభూమి రుణం తీర్చుకోవడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ మన ప్రాంతం అభివృద్ధి చేయడానికి ఒక చేసి మీ కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు తల్లిదండ్రుల్ని పూజించాలి, తల్లిదండ్రులు గౌరవించాలి. ఎవరైతే దేవుడి కంటే కూడా తల్లిదండ్రులకు మొదటి స్థానం ఇచ్చారు, తర్వాత గురువులకి స్థానం ఇచ్చారు. తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని ఎవరైతే గౌరవిస్తారో, ఎవరైతే విశ్వసిస్తారో వాళ్లే జీవితంలో అత్యున్నత శిఖరాలకి ఎదుగుతారని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ, మన వినుకొండ ప్రాంతంలో చదువుకునే విద్యార్థులందరూ భవిష్యత్తులో చాలా ఉన్నత శిఖరాలు ఎదగాలని, అంబేద్కర్ గారు లాగా, డాక్టర్ అబ్దుల్ కలాం గారు లాగా గొప్ప స్థాయిలో మీ అందరినీ చూడాలని మా ఆకాంక్ష. ఖచ్చితంగా మీరు జన్మభూమి రుణం తీర్చుకుంటారని ఆశిస్తూ, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం కూడా చాలా అవసరం. మన కాలేజీకే కాదు, మిగిలిన కాలేజీకి కూడా చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి కళాశాల విద్యార్థులందరికీ ఒక చక్కటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టడానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అలాగే సంవత్సరానికి ఒకటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇక్కడ చదువుకునే పిల్లలందరికీ కూడా ఏర్పాటు చేయాలని నా బలమైన కోరిక. శివశక్తి ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాము, లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఇచ్చే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ప్రోగ్రాంలు నిర్వహిస్తామని చెప్పేసి, అలాంటి ప్రోగ్రామ్స్లో అన్ని కళాశాల విద్యార్థులు పాల్గొనాలని కోరుకుంటూ, చక్కటి ప్రతిభ క్విజ్ కాంపిటీషన్లో కానీ, ఎలక్ట్రిషన్ కాంపిటీషన్లో కానీ అన్ని రంగాల్లో ఎంసెట్లో ర్యాంకులు సాధించడం, IIITలో ర్యాంకులు సాధించడం, అన్ని విధాల నంబర్ 1గా ముందుకెళ్తున్నటువంటి విశ్వసాయి కళాశాల విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ, పాలక మండలి టీచర్స్కి, పాలక మండలి ప్రిన్సిపల్ గారికి, డైరెక్టర్ గారికి శుభాభినందనలు తెలియజేస్తూ
భవిష్యత్తులో ఇంకా విజయ పరంపరలు కొనసాగించాలని, ఇంకా స్టేట్ టాప్ ర్యాంకులు మన వినుకొండకి సాధించి తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్.